నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చాబహార్ పోర్టు మీద అమెరికా దాడి. ఇన్ఫ్యాక్ట్ అదే చాబహార్ పోర్టు భారత్ భాగస్వామ్యంతో కొంతకాలం నడిచిన తర్వాత స్టేల్మేట్ ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ ప్రభుత్వం తోటి మధ్యలో ఈ సంక్షోభం. ఎందుకు పోర్టు మీద దాడికి దిగింది? అదొక్కటే కాదు, ఇంకా ఆ మాటకొస్తే ఇరాన్లో ఉన్న చాలా ప్రాంతాల్లో అమెరికా దాడులు చేస్తూనే వస్తుంది. అంటే ఇరాన్ని సఫికేట్ చేయడానికి, పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడానికైనా ఉన్న ఇన్ఫ్రా వ్యవస్థల్ని, అలాగే వైటల్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంది. పశ్చిమాసియా సంక్షోభం ద్వారా అమెరికా ఇప్పటివరకు సాధించింది ఏంటి, ఇరాన్ పట్టుదలకి పోయి కూలిపోయిందేంటి? వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. నమస్తే. ఏంటి సార్, చాబహార్ పోర్టు ఇన్నాళ్ళు ఆగి ఇవాళ ఎందుకు చాబహార్ పోర్టు మీద దాడికి దిగింది? అంటే చాబహార్ మీద ఆల్రెడీ కొంచెం టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తే ఇరాన్లో డీప్ సీ పోర్ట్స్ అంటారు. డీప్ సీ పోర్ట్ అంటే మనకి ఎసెన్షియలీ ఒక మోస్ట్ ఆఫ్ ద సీ బెడ్ ఎట్లా ఉంటుందంటే ఒక 20 మీటర్స్ డెప్తే ఉంటుంది. అంతే ఉంటుంది. అండ్ 20 మీటర్స్ డెప్త్ ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఏమైనా వచ్చినా కూడా అవి సముద్రం కింద ఇంకో 20-25 మీటర్స్ కిందకి ఇంకా సింక్ అవుతుంది వెయిట్ వల్ల. సో దానివల్ల 20 మీటర్స్ దగ్గర సీ బెడ్ ఉంటే కదలేవు, షిప్లు ఇరుక్కుపోతాయి. సో దానివల్ల డీప్ సీ పోర్ట్స్ కావాలి. సో మన దగ్గర చూస్తే మనకి విలినియం పోర్ట్ ఉంది కేరళలో. సో అదొకటే పోర్ట్ ఉంటుంది మనకి. సో అది డీప్ సీ. అక్కడ బే ఆఫ్ బెంగాల్లో చాలా ఇబ్బంది మనకి ఇబ్బంది. ఇప్పుడు వైజాగ్ చూస్తుంటాం, ఎక్కడో దూరంగా లంగరేసుకొని ఆగిపోతుంటారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మన అప్పట్లో సునామీ అప్పుడు చూసాం వైజాగ్ దగ్గర నీళ్లు చాలా వెనకాలకి వెళ్ళినప్పుడు చూస్తే చాలా మటుకు అది లో లెవెల్లోనే ఉంది. మనకేమి 20-25 మీటర్స్ డెప్త్ ఏం లేదు, పైకే ఉంది చాలా మటుకు. సో దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ రాలేవు, చిన్నవి రాగలవు. సో ఎసెన్షియల్లీ ఇది ఇష్యూ. సో సేమ్ థింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ మలక్. అక్కడ డీప్ సీకి కేపబిలిటీ ఉంది కాబట్టి షిప్స్ పాస్ అవ్వు కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బందర్ అబ్బాస్ కూడా, ఇన్ఫాక్ట్ బందర్ అబ్బాస్ ఇన్ ఇరాన్ ఇస్ వన్ ఆఫ్ దాట్. అండ్ బందర్ అబ్బాస్ దగ్గర చాబహార్ ఇస్ అ ప్రాపర్ డీప్ సీ పోర్ట్. అందుకనే మనకు కూడా పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ అని పెట్టుకున్నప్పుడు దానికి కౌంటరాక్ట్ చేయడానికి భారత్ కూడా ఆల్మోస్ట్ I think $635 million మనం కమిట్మెంట్ ఇచ్చాం చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్. సో చాబహార్ అంటే కూడా మనం సింగులర్గా చూడకూడదు. అక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి షహీద్ కలంతారీ అని ఉంది. ఇన్ఫాక్ట్ అటాక్స్ జరిగేదంతా షహీద్ కలంతారీ మీద. రెండోది షహీద్ బెహెష్తి. సో భారత్ మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పోర్టు షహీద్ బెహెష్తి, కలంతరీ కాదు. సో చాలా జరిగే ప్రాంతం కాదు, మేజర్లీ కాదు. బెహెష్తి అంటే ఇట్ ఇస్ బై అండ్ లార్జ్ ఇట్ ఇస్ స్టిల్ సేఫ్, దాని మీద ఏం జరగల. కానీ ఏంటంటే కామన్గా ఉండే కూడా కొన్ని ఉంటాయి, 2 టెర్మినల్స్ కామన్గా ఉండేటటువంటి ఉంటాయి. ఇప్పుడు అందులోనే ఇప్పుడు ఇది ఒక కంట్రోల్ టవర్ ఒకటి ఉంటే నిన్న మొన్న కంట్రోల్ టవర్ని అయితే వాళ్ళు US వాళ్ళు పేల్చేశారు. వాళ్ళు పేల్చేసి అది అటాక్ చేసి డిస్ట్రాయ్ చేశారు అది. అండ్ కలంతరీ మీద డైరెక్ట్గా అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. సో న్యూస్లో బ్లాంక్ స్టేట్మెంట్ వస్తున్నది చాబహార్ పోర్ట్ అని, కానీ మనం ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే US రికగ్నైజ్ చేస్తుంది దట్ భారత్ చాబహార్ పోర్టులు షహీద్ బెహెష్తిలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నామని వాళ్ళకి తెలుసు. దానివల్లనే ఇరాన్ మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయి, శాంక్షన్స్ బోల్డ్ అని ఉన్నాయి వాళ్ళ మీద ఉన్నా కూడా భారత్ కోసం ఏం చేశారంటే శాంక్షన్స్ మీద ఒక ఎగ్జంప్షన్ పెట్టారు. ఒక ఎగ్జంప్షన్ అనేది పెట్టి ఏమన్నారంటే భారత్ మీరు చేసుకోండి ట్రేడ్, కానీ ఈ టెర్మినల్లో ఈ పోర్ట్లో ఇటువంటి కండిషన్స్ కింద మీరు చేయొచ్చని మనకి పర్మిషన్ ఇచ్చారు. అది April 2026తో అది ఎక్స్పైర్ అయింది. సో ఏప్రిల్ ముందు కూడా ఎక్స్పైర్ అయితే మనం ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. సో వార్ February 28 వార్ మొదలైతే February, March, April it went fine. ఏప్రిల్ ఎండింగ్ కల్లా అది వేవర్ పోయి ఇంకా శాంక్షన్ కూడా అప్లై అవుతుంది. సో శాంక్షన్ అంటే ఏంటి, ఇంకా మనం దాని ద్వారా ట్రేడ్ చేయకూడదని. భారత్కి I think $635 million కమిట్మెంట్లో దాదాపుగా I think $400 million అయితే మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనకి చాబహార్ ఎందుకు ముఖ్యమంటే, మీకు అప్పట్లో ఇతను ఒక అతన్ని కుల్భూషణ్ జాదవ్ అని అతన్ని పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఆయన క్యాప్చర్ చేసింది కూడా ఈ సైడ్లో చాబహార్ పోర్ట్ ఏరియా నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళారు. వాళ్ళ క్లెయిమ్ ఏంటి, ఆయన ఇంటెలిజెన్స్ అసెట్, ఆయన ఫార్మర్ నేవీ పర్సన్, తర్వాత రాకీ చేస్తున్నాడు, బలూచిస్తాన్ ట్రిగర్ చేస్తున్నాడు అంటాడు. అఫ్కోర్స్ ఆర్ స్టాన్సెస్ దట్ ఈస్ నాట్ ట్రూ. బట్ నో మ్యాటర్ వాట్ ఏంటంటే గ్లోబల్గా అగ్రీ అయింది ఏంటి, దట్ చాబహార్ పోర్ట్ దానికి బలూచిస్తాన్కి ఆ ప్రాక్సిమిటీ వల్ల అది ఏమైనా మనకి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ జరిగినా చాబహార్ పోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. బలూచిస్తాన్ని ట్రాక్ చేయడానికి చాబహార్ ఇస్ ఇంపార్టెంట్. ఒకటి గ్వాదర్ కూడా, ఇంకోటి గ్వాదర్ని చెక్ పెట్టడానికి మనకి అది ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ గ్వాదర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే చైనీస్ వెజల్స్ అని గ్వాదర్ దగ్గరికి వెళ్తాయి. సో చైనీస్ వెజల్స్ మీద మనకు కన్నేసి ఉంచాలంటే మనకి చాబహార్ కావాలి మనకి. సో పాకిస్తానీ చెక్ పెట్టినాం, బలూస్తాన్ని ట్రాక్ చేస్తున్నాం, ఆ రీజన్ మొత్తానికి ఇంటెలిజెన్స్ మనకి అక్కడి నుంచి వస్తుంది, చైనాని చెక్ పెడుతున్నాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవన్నీ చేసేది దేనికి, దట్ మనం ఎకానమికల్గా ట్రేడ్ వైజ్ బాగుపడాలని. అది జరగాలంటే మనకి సెంట్రల్ ఏషియాతోనూ రష్యాతోనూ హిస్టారికల్గా అనేవాళ్ళం దట్ గ్లోబల్ జీడిపిలో 25% ఆఫ్ జీడిపి అండ్ ట్రేడ్ మొత్తం భారత్ అనేవాళ్ళు. అది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి సడన్గా మనం 1-2% పడిపోయాం. అది ఎట్లా అయింది, ఎందుకు అంటే వాళ్ళు మేజర్గా ఏం చేశారంటే సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేకుండా లేపేశారు మనకి. సో ఇన్ఫ్యాక్ట్
పాకిస్తాన్ కూడా నా అభిప్రాయంలో కాశ్మీర్ని అది రెచ్చగొట్టి, జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉండే వాళ్ళని రెచ్చగొట్టి, గిల్గిత్ బాల్తిస్తాన్లో బ్రిటన్ నుంచి ఇటు జనరల్ బ్రౌన్ అని ఉంటాడు, అతన్ని గిల్గిత్ బాల్తిస్తాన్లో ట్రైబల్స్కి వెళ్ళి ఆ మహారాజా హరి సింగ్ చేసేదేం లేదు, మీరు బలవంతంగా తీసేసుకోండి అని చెప్పి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ జరిగే టైం లోపలే గిల్గిత్ బాల్తిస్తాన్ లాగేసుకున్నారు వాళ్ళు. సో అట్లా పాకిస్తాన్ అది చేయటం వల్ల, గిల్గిత్ బాల్తిస్తాన్ వెళ్ళిపోవడం వల్ల మనకి సెంట్రల్ ఏషియాకి రూట్ అనేది లేదు. అది మనం ఎట్లా చేసాం ఇప్పుడు చాబహార్ పోర్ట్, కరెక్ట్, మనం ఒక నార్త్ సౌత్ ఒక ట్రాన్స్పోర్ట్ కారిడోర్ అనేది తయారు చేసుకొని అక్కడ షిప్లో అక్కడ దాకా, అక్కడి నుంచి బై ట్రైన్ ఆర్ బై రోడ్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇటు కాండ్లా అండ్ ముంబై నుంచి నేరుగా చాబహార్ కోసం ఒక రూట్ పెట్టుకున్నాం కదా. కరెక్ట్, అది షిప్పింగ్ రూట్ ఉంటుంది. షిప్పింగ్ రూట్ అక్కడ నుంచి ఇంకా ఫ్రేట్ మీద వెళ్ళిపోతుంది. సో ఇన్ఫాక్ట్ మనకు ఆయిల్ కావాలంటే రష్యా నుంచి రావచ్చు. సో ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. సో ఇది ఇన్ వే యూఎస్ కూడా మనం కూడా చెప్తాం, ఇప్పుడు మనం ఇవన్నీ పబ్లిక్లో రావు కానీ యూఎస్ అగ్రిమెంట్స్లో డీల్స్లో ఇట్లాగే ఉంటాయి. సో మేము ఇది చేస్తాము, మీకు యాక్సెస్, మార్కెట్కి యాక్సెస్ ఇస్తాం, కానీ మాకు గుర్తుపెట్టుకోండి ఆ పోర్ట్ చాలా అవసరం, మీరు ఇరాన్తో యుద్ధం ఉన్నా కూడా మీరు అక్కడ ఇమ్యూనిటీ ఇవ్వాలి, ఇవన్నీ అడుగుతాం. సో దానివల్లనే మనకి వేవర్ వచ్చింది. కానీ ఏప్రిల్ 2026 అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వీఆర్ టాకింగ్, వీఆర్ సెయింగ్ డూ ఇట్. అది చెడగొట్టుకోదు యూఎస్. యూఎస్ ఇస్ ఆల్సో వెరీ స్మార్ట్ నేషన్. యూఎస్ ఇస్ నాట్ ఫులిష్, దే ఆర్ స్మార్ట్. ఇరాన్ ఈజ్ ఆల్సో స్మార్ట్, యూఎస్ ఇస్ ఆల్సో స్మార్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకని బెహెష్తీని కొట్టట్లేదు వాళ్ళు. సో అది మనకి ఇబ్బంది లేదు. సో అందుకనే మీడియాలో వచ్చేటటువంటిదంతా వేరే వాళ్ళు మాట్లాడేవంతా కొంచెం జాగ్రత్తగా వినాలి. చాబహార్ అన్న వెంటనే బ్లాంకెట్గా తీసుకోకూడదు మనం. అయితే దీంతో పాటు అండి ఇంకొకసారి అంటే మనం ఈ పశ్చిమాసియా సంక్షోభంలోకి గనక చూస్తే ఫర్దర్గా ఇప్పుడు నిన్నో మొన్న ఇరాన్ హూతీస్ని వార్న్ చేసింది, మీరు రెడ్ సీ గేట్వే క్లోజ్ చేయాలని చెప్పింది. బట్ హూతీస్ ఆర్ నాట్ రెడీ ఇట్ సీమ్స్. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు రిపర్కషన్స్ ఎట్లుంటాయి ఏంటో అనేది. ఒకవేళ నిజంగానే ఇరాన్ ఒత్తిడికి తలొగ్గి హూతీస్ కనుక రెడ్ సీ గేట్వే మూసేస్తే ట్రేడ్ పరిస్థితి ఏంటి? కరెక్ట్, అంటే మొత్తం ఇంకా అల్సే గ్లోబల్ ఎకానమిక్ కొలాప్స్ అనేది కట్ అయిపోతుంది కదా. కరెక్ట్, ఎందుకంటే మేజర్ ట్రేడ్ అనేది జరిగితే ఎవరి నుండి జరుగుతుంది? అక్కడి నుంచి ఐ థింక్ ఎంత సార్, ఒక 12% ఆ ట్రేడ్ అక్కడి నుంచి ఆ రెడ్ సీ గేట్వే నుంచి జరిగేది 12% అని. ఇక్కడ చూస్తే మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నుంచి 30% ఎంత ఆయిల్ వైజ్. నేను ఓన్లీ ఆయిల్ వైజ్. నిజం చెప్పాలంటే ట్రేడ్ వైజ్ సూయస్ కెనాల్ ఇదే బాబల్ మందేబ్ అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సూయస్ కెనాల్, సారీ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంటే కూడా మీరు చెప్పే సూయస్ కెనాల్, రెడ్ సీ, బాబల్ మందేబ్ ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది. అది ట్రేడ్కి అదే ముఖ్యం. మనకి హార్మూజ్ అనేది ఆయిల్ కోసం, అది ట్రేడ్కి అంత ఏం లేదు. మా అయితే కంప్లీట్ యూరోప్తో ట్రేడ్ అంతా బంద్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది అది. సో మొత్తం అయిపోతుంది అంటే వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఆఫ్రికా మీదుగా తిరగాలి, షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, గోల అవుతుంది అది. సో అందుకని అది ఏమంటారంటే యూఎస్కి ఆల్రెడీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే ఇది ఖమేనీ ఇది ఫ్యూనరల్ పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ రష్యా నుంచి వాళ్ళకుండే ఈ సెక్యూరిటీ హెడ్ మెడ్వెడేవ్ అని ఉంటారు, ఆయన అన్నారు, ఆయన ఒక ఫ్లైట్లో ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూకి చెప్తున్నారు, నెక్స్ట్ అంతకంటే పెద్ద మీరు హార్మూజ్ అని అడుగుతున్నారు మీరు మీడియా వాళ్ళు, కానీ అంతకంటే పెద్ద అస్త్రం ఉంది ఇరాన్ దగ్గర, అది బాబల్ మందేబ్, అది నెక్స్ట్ దాని మీదనే టార్గెట్ చేస్తారు, మరి చూసుకోండి, మరి అది అయితే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అన్నారు ఆయన. సో ఎవ్రీబడి నోస్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకనే యూఎస్ ఏం చేస్తుంది, యూఎస్ కూడా మీ బ్లాకేడ్కి మేము సెకండరీ బ్లాకేడ్ అని చెప్పడం, అందుకనే గల్ఫ్ నేషన్స్ అన్నింటినీ మీకు కూడా ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది అని చెప్పడం. ఇప్పుడు అంతెందుకు యూకేలో యాజ్ వి స్పీక్ ఇప్పుడు ఒక B-1 బాంబర్ని యూకేలో ల్యాండ్ చేశారు. రైట్, B-1 బాంబర్ ల్యాండ్ చేసి అక్కడ నుంచి ఇంకా ఇరాన్కి ఆల్ అవుట్ స్ట్రైక్స్ మోడ్లో వెళ్ళేటట్టు వాళ్ళు పొజిషనింగ్ చేసుకుంటున్నారు. యూకేలో ల్యాండ్ చేసి యూకే అగ్రీ ఫర్ దట్, ఎందుకంటే యూకేతో పెద్ద సంబంధాలు ఏం లేవు కదా. లేకపోయినా కేర్ స్టార్మర్ రిజైన్ కొట్టేశాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ అతను వచ్చిన దాకా అయిపోయింది, ఇంకా ఆయనకు అంత కంట్రోల్ అనేది ఏం లేదు. సో కేర్ స్టార్మర్ మీద కూడా ఏమంటారంటే యూఎస్ వాజ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే ఆయన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ స్టాన్స్. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసరికి ప్రో, అంటే మనం కూడా రైట్ వింగ్ అంటే హిందుత్వం అనుకుంటే కాదు, రైట్ వింగ్ అంటే క్యాపిటలిజం, అంతే, యాంటీ కమ్యూనిజం. అది ట్రంప్ వచ్చేసరికి క్యాపిటలిస్ట్, ఇతను వచ్చేసరికి కొంచెం లెఫ్టిస్ట్. దానిపైన ఇంకోటి కేర్ స్టార్మర్ చాలా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, ట్రంప్ కూడా కేర్ స్టార్మర్ వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. సో దానిపైన ఈ వార్ అప్పుడు కూడా ఇనిషియల్గా ఒప్పుకోలేదు కేర్ స్టార్మర్, మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నో హీ హ్యాడ్ టు రిజైన్. సో దాన్ని ఎప్పుడు డిప్లాయ్ చేశారు B-1 బాంబర్ని? ఇప్పుడు నిన్న కూడా కాదు, ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇవాళ కసేపు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, జరుగుతున్న కసేపు ముందరే B-1 బాంబర్ అక్కడ ఆగింది బేస్లో, అక్కడ యూకే ఎయిర్పోర్ట్ బేస్లో ఆగింది. పొజిషనింగ్ అక్కడ నుంచి తీసుకుంటాం. ఇంత ముందు కూడా అంతే చేశారు. ఇంత ముందు కూడా మీకు గుర్తుంటే February 20th వార్ అయితే వార్ పవర్స్ యాక్ట్ బేసిస్ మీద 60 days వాళ్ళు వార్ చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చేయకుండా ట్రంప్ వార్ చేయొచ్చు, అట్లా 60 days వెయిట్ చేశారు. సో April 20th మీకు గుర్తుంటే అప్పుడు ట్రంప్ అన్నాడు దట్ ఇన్ 1 week or 2 weeks నీకు 1 week టైం ఇస్తాను, దాని లోపల ఆల్ అవుట్ అటాక్ అన్నారు. తర్వాత ఇంకా మిగిలిన 8 hours మీరు దాడి చేయబోతున్నాం అన్నారు. ఆ టైంకి అప్పుడు కూడా B-1 B-2 బాంబరు, అది కూడా అప్పుడు కూడా యూకేలోనే ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి అంతా ట్రాక్ చేస్తున్నారు ఫ్లైట్ రడార్లో, వస్తున్నది ఇరాన్ వైపు వస్తున్నది అని. లాస్ట్ మూమెంట్లో సీజ్ ఫైర్ డీల్ అవుతుందని చెప్పి మళ్ళీ టర్న్ కొట్టి వెళ్ళిపోయింది అది. సో ప్రెషర్ టాక్టిక్ అప్పుడు వాడారు, కానీ ఈసారి మేబీ కొంచెం అటాక్ మోడ్లోనే వెళ్తున్నట్టున్నారు. ఎందుకంటే ఇరాన్లో ఇప్పుడు డైరెక్ట్గా
ఈ చాబహార్ని కొట్టడం, బందర్ అబ్బాస్ని కొట్టడం, ఇవన్నీ ఏంటంటే సదర్న్ ఇరాన్లో ఇన్ఫాక్ట్ ఈ హార్మోజ్ కెనాల్, ఈ హార్మోజ్ స్ట్రేట్ని కంట్రోల్ చేసేటటువంటి రీజన్స్ ఏమున్నాయో, ట్రేడ్ ఏం చేస్తున్నాయో అవి దెబ్బతీస్తున్నారు. అదే కాకుండా సివిలియన్ బ్రిడ్జెస్ కూడా కొట్టడం మొదలుపెట్టింది యూఎస్. అవును, అది నిన్న చూసాం సివిలియన్ బ్రిడ్జ్. కరెక్ట్. సో ఇప్పుడు అటాక్ మోడ్లో వెళ్ళిపోతున్నారు. ఇరాన్ కూడా ఇప్పుడు ఏమందంటే 2 రోజులు ఇది ఆపకపోతే మాత్రం మేము ఇంకా డిఫెన్సివ్ గాను రిటాలియేషన్ కాదు, ఆల్ అవుట్ మేము పొలిటికల్ బార్డర్స్ని దాటి కూడా కొట్టేస్తాం, మేము ఇంకా మేమేం పట్టించుకోమన్నారు. ఆ పొలిటికల్ బార్డర్స్ అంటే వారి మరి యుఎస్ హార్ట్లాండ్ అంటున్నారా, గల్ఫ్ రీజన్స్ అంటున్నారా, అది క్లారిటీగా లేదు కానీ బట్ వాట్ వీ నో ఎవరిని కొడతారు ఎసెన్షియలీ వాళ్ళు ఏం అంటే ఇనవే ఇప్పటిదాకా కొట్టింది అయితే అంత దూరంలో ఉన్న యూఎస్ని అయితే కొట్టే పరిస్థితి లేదు. వాళ్ళ ఇది వాళ్ళకున్న వెపన్స్ అక్కడ దాకా వెళ్ళి అటాక్ చేస్తారు, ఉన్నా కూడా ఇంటర్సెప్ట్ అవుతాయి. సో వాళ్ళ టార్గెట్ నాకు తెలిసి ఈ గల్ఫ్ నేషన్స్, గల్ఫ్ రీజన్స్ టు సమ్ ఎక్స్టెంట్ యూరోప్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక హెచ్చరిక ఎవరికి, పాకిస్తాన్కి. ఎందుకంటే నిన్న జరిగిన అటాక్స్లో కువైట్ని, జార్డన్ని కొట్టారు, దాంతోపాటు సౌదీ మీద కూడా ఒక అమెరికన్ బేస్ని కొట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇరాన్ వాళ్ళు ఏం అటాక్ చేసినా ప్రస్తుతానికి ఏం సివిలియన్ టార్గెట్స్ అవ్వట్లేదు, అన్ని అమెరికన్ బేసెస్, ఆర్మీ బేసెస్ మీద టార్గెట్ అవుతుంది. సో కువైట్లో భయంకరంగా కొట్టారు, సౌదీలో కూడా ఒక అటాక్ అయింది. ఇప్పుడు సౌదీకి పాకిస్తాన్కి ఉన్న ప్యాక్ట్ ఏంటి, దట్ వార్ ఆన్ వన్ నేషన్ ఈజ్ ఈక్వల్ టు వార్ ఆన్ అనదర్ నేషన్. సో సౌదీ మీద ఎవరైనా దాడి చేసినా పాకిస్తాన్ కొట్టినట్టే అనేది అది అగ్రిమెంట్, సేమ్ నేటో లాగా. నేటో కూడా 1 నేటో మెంబర్ ఇస్ అటాక్, దెన్ ఆల్ నేటో మెంబర్స్ ఆర్ అటాక్డ్ అన్నట్టు భావించాలి. అది సౌదీకి, పాకిస్తాన్కి జరిగింది. మొన్నటి దాకా మనం చూస్తే మార్చ్ ఏప్రిల్ దాకా వచ్చేసరికి పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వాల. సౌదీ వాళ్ళు కూడా మండిపడ్డారు, నువ్వు ఈ ప్యాక్ట్ రాసావు ఏంది చేసేది అని. తర్వాత సరే ఇస్లామాబాద్ టాక్స్ జరిగింది, అదొక డ్రామా జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను అటాక్ చేశారు, దానివల్ల ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ వైపు అడుగుతున్నారు ఏంటి పరిస్థితి అనేది, ఇన్వాల్వ్ అవుతావా అవ్వా అని. పాకిస్తాన్ తెలిసిందేంటి, దట్ అటాక్ చేస్తే మాత్రం ఇట్స్ ఇన్ ట్రబుల్. ఎందుకంటే ఇరాన్లో కూడా వాళ్ళ మిలిటరీ కమాండర్ ఒక కథలు అన్నారు, పాకిస్తాన్ వాళ్ళకి అన్నారు, డైరెక్ట్గా అన్నారు మీడియాలో, దట్ గుర్తుపెట్టుకొని రియాద్ కంటే మాకు ఇస్లామాబాద్ దగ్గర అవుతుంది అని ఒక మాట అన్నారు. సో ఇన్వే ఒక హెచ్చరిక అనేది ఇచ్చారు.